Migration of people. Worksheet 3. Where is my place? Our school is our rights. Write the following words 2 times. Write down 2 times, all of you. One word 2 times write. Are you right? 2 times. Next activity, fill in the blanks. Read the short story below. Choose the correct word from the box and fill in the blanks. ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ను మనము ఇక్కడ ప్యాసేజ్లో చదువుతూ ఎక్కడ సూటబుల్ అవుతుందో అక్కడ రాయాలన్నమాట. రాద్దామా? Sita's family moved from their beautiful sky to a big city to find a job. Her parents started doing labor work every day. The life in the city was very tough. One week, Sita fell dash with fever, sick. Her parents were worried because they did not have enough dash to buy medicines, enough money. In the city, they had no one to dash them. Help them, and they missed their coins. Neighbors in the village. అవి అంతా మనము ఆ వర్డ్స్ అక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ స్కై, వర్క్, లేబర్ వర్క్, ఫెల్ సిక్, ఇనఫ్ మనీ టు హెల్ప్. Read the following paragraph. Answer the given MCQs. కింది పేరాన్ని చదివి బహుళైచ్ఛిక ప్రశ్నలకు జవాబులు గుర్తించడం. ఇక్కడ 4 ఆన్సర్స్ ఉంటాయి. వాటికి ఇక్కడ మనం చదివేటువంటి పేరాలో ఆన్సర్ సెలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్ చూడండి, చూసారా పారాగ్రాఫ్? నెక్స్ట్ చూపిస్తాను పేరా. ఇక్కడ పేరా ఉందన్నమాట. ఈ పేరాను చదివి మనము ఇక్కడ ఉండేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు ఆన్సర్ చేయాలి. చదువుదామా ఏమున్నాయో? Why did Ramu's family migrate to the city? B.
to search for daily labor. What does the bee is the correct answer. What does the parrot carried bricks instead of books mean? Children were deprived of education. B is the correct answer. Next, which situation shows a similar problem faced by Ramu's children? Next answer వచ్చేసి children working to support family income. What is the main effect of frequent migration on the children? Answer is C. Loss of education and stability. Answer the following questions in 2 or 3 sentences. క్రింది ప్రశ్నలకు 2 లేదా 3 వాక్యాల సమాధానం రాయాలి. ఇన్ ది విలేజ్, కంపేర్ ద విలేజ్ లైఫ్ ఆఫ్ ఏ మైగ్రెంట్ లేబర్ విత్ ద సిటీ లైఫ్. వలస కార్మికుని యొక్క గ్రామీణ జీవితాన్ని నగర జీవితంతో పోల్చండి. In village, migrant labor has no regular job. In city, he does hard daily flower shot. In village, migrant has his own lands. In city, he has lived in slums. Ranga is going to work with his father. He stopped going to school. How can you motivated him టు రీజాయిన్ స్కూల్? రంగా తన తండ్రితో కలిసి పనికి వెళ్తున్నాడు అన్నమాట. అతను బడికి వెళ్ళడం మానేశాడు. అతను మళ్ళీ బడిలో చేరేలా మీరు అతన్ని ఎలా ప్రోత్సహించగలరు? అతన్ని ఏదో విధంగా స్కూల్కు రమ్మని చెప్పాలి. మనము ఏ విధంగా రమ్మనాలో చూద్దాం. I will tell him that education helps him get a better job in future. I will show him that school provide free education. I will request his mother to send him to school. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మతో స్కూల్కి వెళ్తున్నాడు. అమ్మతో కానీ నాన్నతో కానీ, ఇక్కడ తండ్రి అన్నాడు, నేను తల్లి అన్నాను. ఏది రాసినా ఒకటే అన్నమాట. తండ్రితోనే అక్కడ వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే అతను ఏం చేశాడు? రంగా స్కూల్కు వెళ్ళలేదన్నమాట, మానేశాడు జాబు. అప్పుడు నేను ఆ అబ్బాయిని స్కూల్కు వెళ్తే నీకు ఫ్యూచర్ ఉంటుంది, బాగా జాబ్ వస్తుంది అనేసి చెప్పానన్నమాట. ఇంకా అన్ని స్కూలు మీకు చాలా హెల్ప్ చేస్తుంది, ఫ్రీగానే చదువు చెప్తుందన్నమాట. కాబట్టి వాళ్ళ అమ్మకు నాన్నకు చెప్పాను, స్కూల్కు పంపించండి, చాలా వాళ్లకు ఫ్యూచర్ ఉంది, బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఫ్యూచరు బాగుండాలి అని చెప్పాను అన్నమాట.
Migrant students often face difficulties in their education after moving to a new place. Explain any four educational problems that migrant student may experience. వలస వెళ్ళిన విద్యార్థులు కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత తరచుగా తమ విద్యలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వలస విద్యార్థులు ఎదుర్కొనే ఏవైనా 4 విద్యా సంబంధ సమస్యలను చెప్పాలన్నమాట. ఎలాంటివంటే భాష, సర్దుబాటు, నెక్స్ట్ పాఠశాల, నేర్చుకోవడానికి సంబంధించినవి. ఇలా ఏవైనా కూడా 4 విషయాలు అతనికి అడ్జస్ట్ చేయాలా, ఏమేమో చూద్దాం. హీ కెనాట్ ఫాలో లెసన్స్, ఫీల్స్ ఏ టు ఆస్క్ డౌట్స్ డ్యూ టు లాంగ్వేజ్ ఇష్యూ. స్కూల్స్ ask for TC, but he cannot produce the child feels alone and scared as it is new atmosphere. Child cannot adjusted to the new learning situation. If you were the boy or girl in the poster below, which path would you choose and where? Explain how your choice will affect your future. Write at least 5 sentences. క్రింద ఉన్న పోస్టర్లోని అబ్బాయి లేక అమ్మాయి స్థానంలో మీరు ఉంటే మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు మరియు ఎందుకు? ఇక్కడ ఉండేటువంటి అమ్మాయి స్థానంలో మనమే ఉన్నామనుకోండి, అప్పుడు ఆలోచిద్దాం ఏమని. మీ ఎంపిక భవిష్యత్తులో మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కనీసం 5 వాక్యాలలో వివరించండి. 5 సెంటెన్స్. చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి చాయిస్ చూస్ చేస్తుందా, రైట్ సైడ్లో ఉండేటువంటివి చూస్ చేస్తుందా? కాబట్టి మనము ఎప్పుడు కూడా మనకు కావలసిన విధంగా అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో కొన్ని, అక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. కానీ అలా ఏం చేస్తుందో మనం ఇక్కడ రిటర్న్గా చూపిద్దాం. I choose KGBV school and hostel. His school provides me fees, education. I do school, attend regularly. I make friends or teachers. Teachers also will support me in all. I will work hard and get a job. నేను అమ్మాయినన్నమాట. నేను కేజీబీవీ స్కూల్లో చేరినాను. అక్కడే వాళ్ళు హాస్టల్ ఇస్తారు,
అన్నీ స్కూల్కు కావాల్సినటువంటి ఫ్రీ బుక్స్ ఎడ్యుకేషన్ అంతా చెప్తారు. మరియు ఆ స్కూల్లో నేను బాగా రెగ్యులర్గా స్కూల్కు వెళ్తూ బాగా చదువుకుంటాను. టీచర్స్ కూడా నాకు చాలా సహాయం చేస్తారు, సపోర్టుగా ఉంటారు. అప్పుడు నేను బాగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటాను. కాబట్టి మనం కూడా ఎప్పుడూ కష్టపడి జాబ్స్ తెచ్చుకోవాలి, బాగా చదవాలి. చదువుతారు కదా పిల్లలు? ప్లీజ్ లైక్, షేర్. ఇంకా ఇలాంటి ఆన్సర్స్ కావాలి అంటే మీరు నా ఛానల్ చూడండి.